హాయ్ ఆల్, నేను పెసరట్టు ఎలా చేస్తాననేది నేను చూపించేస్తాను. ఫస్ట్ పెసలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పెసర్లు, సాల్ట్, వాటర్ ఇవన్నీ వేసేసి మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని నేను క్రష్ చేస్తానన్నమాట. దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసాను. సో ఇలా క్రష్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశ కూడా మనకి పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి మిక్స్ చేసేసాను అనమాట. నెక్స్ట్ పాన్ హీట్ అయిపోయింది. దోశ వేస్తున్నాను, అది పెసరెట్ అనమాట. సో పెసరెట్ ఎంత పల్చగా స్ప్రెడ్ అవుతుందో మీరే చూడండి. సో మనకి ఇలా పల్చగా స్ప్రెడ్ అవ్వాలంటే ఆనియన్స్ మాత్రం అలా క్రష్ చేసుకుంటే పల్చగా పెసరెట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ పెసరెట్లోకి మనకు పల్లీ చట్నీ కానీ లేదా కోకోనట్ చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది.